ఆహారం సిద్ధపరచాలనుకుంటున్నాడు. మరి మీరు చెప్పమన్నాడంటే, అయ్యా మీకు కావాల్సినటువంటి పెద్ద పెద్ద గల్లుని వంట సామాన్ ఉంటుంది, మీకు ఏం కావాలన్నీ సప్లై చేసాక నేను సిద్ధంగా ఉన్నాను, మీ కొరకే చూస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు శిశువుకి తెలియదు ఎక్కడ పసుపు సిద్ధపరచాలో, శిశువుకి తెలుసా తెలియదు. మరి ఎవరికి తెలుసు? ప్రభుకి తెలుసు అన్నీ. మరి అలానే ఈ యొక్క మోషే విషయంలో కూడా ఎవరికి తెలియదు మోషే కాపాడబడతాడు, ఇశ్రాయేలును కాపాడతాడని. ఆయనకి కాపాడబడ్డాడు చాలా దాకా అగ్నిలో నీళ్ళలో పడేశారు. అయితే దేవుడు ఆయన్ను తీసేది దానికి బాప్తిసంగా మార్చి ఆయన లక్షణానికి బాప్తి ఇచ్చేవాడిగా మార్చేశాడు. ఇది రహస్యం. దేవుడు వాక్యము చాలా గొప్పది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి నిర్గమ ఈ ఆదికాండంలో 28వ అధ్యాయం చూద్దాం. ఒక మాట టైం లేదు, మరి కొంత టైం అవసరం కనుక మన అంతా చెప్పాలి. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం. ఇక్కడ ఏమంటాడంటే, ఆదికాండం 28వ అధ్యాయం 18 వచ్చారు. యాకోబు లేచి రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలములకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు అప్పుడు యాకోబు చాలు. ఆ ఊరి పేరు ఏంటంట? ఊరు లూజు. ఏమిలోని లూజు. అక్కడ ఏమి అక్కడ మందిరం పెట్టి బేతేలను పెడతాను. చదవండి అక్కడ ఏమంటాడు? అయితే మొత్తం కట్టాడా మందిరం కట్టలేదా అని అర్థం ఏముంది చూడండి. స్తంభముగా నిలిపి అంతేనా? ఇక ఇటుకలు తెచ్చి సిమెంట్ తెచ్చి సిప్స్ కంకర తెచ్చి కట్టాడా? స్తంభాలు పెట్టేశాడు. బేటేలు అన్నాడు. బేతేలని అని బేతేలు మందిరం అని చెప్పిపోయింది కానీ బేతేలు కట్టలే. బేతేలు అవుతుంది అన్నాడు కానీ కట్టేది వాళ్ళు ఆయన కట్టాలి కదా. ఇది ఆయన వెళ్ళిపోయినాడు. 19 వెళ్ళిపోయినాడు. అక్కడ పోయి 20 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుంచి ఇద్దరు భార్యతో పిల్లలతో వస్తా ఉన్నాడు. వచ్చేటప్పుడు ఈయనకు జ్ఞాపకం ఉంది, నేను అక్కడ బేతేలు అని మందిరం కట్టాలని చెప్పాను, పేరు కూడా చెప్పాను, పునాది కూడా వేశాను, రాయి కూడా పెట్టాను, మరి ఆ యొక్క నూనె కూడా కోసం అభిషేకించాను, నేను ఎప్పుడైనా పెట్టాలని ఆయన మనసులో ఉంది. కానీ అయితే పరిస్థితిని బట్టి రాలేకపోయినాడు. మనం కూడా అంతే, ఏదో ఒకటి చేయాలని మనకు బాగా ఆశ ఉంటుంది, మంచి నిర్ణయం తీసుకుంటాం. కానీ పరిస్థితిని బట్టి ఆ నిర్ణయాలన్నీ వల్ల చెదిరిపోతా. మంచి నిర్ణయం తీసుకుంటాం, మంచి ఆలోచనలో గట్టిగా ఉంటాం. ఆ తర్వాత సబ్బు పడిపోతాం పరిస్థితులు బట్టి. ఆ పేరు కూడా ఇస్తాం, ఇంకా దాని ఆలోచన కూడా రానియం. తర్వాత బాధపడినప్పుడు అయ్యో మళ్ళీ బాధపడినప్పుడు అవన్నీ జ్ఞాపకం తీసుకుంటాం. అది మన బాధ. కాబట్టి ఆ రోజు ఆయన కూడా అంతే చేసినాడు. పోయి ఇద్దరు భార్యలు, పిల్లలు, ఆస్తి అన్నీ సమకూర్చుకొని మళ్ళీ ఇక్కడికి బేతలకు రావాలి కదా. బేతలకు రాకుండా ఎక్కడికి పోయింది ఆయన? సుక్కోతు పోయింది. దాంట్లో ఒక పెద్ద మంచి పట్టణం కనపడింది. సుక్కోతు పోయి ఈ పట్టణంలో మనం కొంతకాలం పోతే బేతలకు వచ్చి నేను పోయిన స్థలంలో నాకు ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, నాకు కుటుంబం అంతా ఉంటే నేను తిరిగి ఇక్కడికి వచ్చి నేను పెట్టిన ఈ రాతిని, స్తంభంగా పెట్టిన ఈ రాతిని మందిరముగా కట్టి బేతేలని పేరు పెట్టి నీ పరిస్థితికి అప్పగిస్తానని చెప్పి మొక్కొని పోయాడు. మొక్కొని వాడు బేతేలకు రాకుండా ఎక్కడికి పోయాడైనా సుక్కోతు పోయాడు. అక్కడ 100 ఎకరాలు కొనుక్కొని పెద్ద పాకాలు వేసి విస్తారమైనటువంటి సంపద ఉంది ఆయన దగ్గర. ఎంత సంపద అంటే 10వ భాగం తీశాడు.
ఏమన్నాడు అక్కడ మొక్కున్నాడు? ఏం మొక్కున్నాడు? నేను మళ్ళా వచ్చినప్పుడు నేనేమన్నాడు అక్కడ చదవండి అన్నమాట. నేను మళ్ళా వచ్చినప్పుడు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని అది నిశ్చయంగా 10వ వంతు. కాబట్టి 10వ వంతు ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తానన్నాడు? ఆ బేతేలు దేవుడికి. బేతేలు అని పేరు పెట్టి మందిరానికి 10వ వంతు ఇస్తాను. మరి ఎవరికి ఇచ్చిండు 10వ వంతు? ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. కరెక్ట్. చదవండి 32వ అధ్యాయం 18 వచ్చిన 32-18 ఆదికాండం. యాకోబు నా ప్రభువైన యేషావుకు పంపబడిన కానుక ఇదిగో నా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించేది. అమ్మ ఎంత కానుక? చదవండి. ఆయన ఉంది 32వ అధ్యాయంలో గాడిదలు, తర్వాత పొట్టేళ్ళు ఎంత? 11వ నుంచి 32-11. పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. నీ స్థానం ఒకట నా లెక్కింపలేని సముద్రం ఇసుక వలె నీ సంతానం చేయకునని సెలవిచ్చితివే. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలు, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి మొట్టలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడులను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా. ఎవరికి ఇంత ఆస్తి పంపిస్తాడు? ఎంత అంటే ఆయన 10వ వచ్చింది. 10వ ఎవరికి ఇస్తాడు అన్నాడు? దేవుడికి ఇస్తాడు. మరి ఎవరికి ఇస్తున్నాడు? అన్నకి ఇస్తాడు. ఒప్పుకుంటాడా దేవుడు? అన్న చేతులను కాపాడగలిగిన శక్తి దేవుడికి ఉంది. అన్నకి ఏం శక్తి ఉంది? అన్న చంపడానికి వస్తాడని పంపిస్తున్నాడు భయపడి. ఆ చంపడానికైనా బతికించడానికైనా దేవుడి చిత్తం లేని మళ్ళీ ఎవడేం చేస్తాడు? దేవుడి చిత్తంలో యథార్థం ఉంటే నీ జోలి ఎవరు రాడు. దగ్గర వచ్చి తొలిగిపోదు. కాబట్టి మనము అన్న కాదు దశమాంగాల్సింది. మా బంధువులు అంటున్నారు వాళ్ళకి కాదు. లేకపోతే మా తల్లిదండ్రులు సేవకులు మరి అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ సేవకులు కాదు ఉన్నాను. ఇక్కడ సేవకులు కానీ అది ఇవ్వాలి. మీ తల్లిదండ్రులు సేవకులైనా అక్కడ ఇవ్వదు. ఇది క్రమమే. కాబట్టి నేను ఎదురుస్తా డబ్బు నీ సొంత డబ్బు ఇద్దు కానీ దేవుడి సంబంధం దేవుడి దగ్గరికి ఇవ్వాలి. మీ వ్యాపారం ఏం చేశాడు? దేవుడు నువ్వు ఒరిజినల్ పనిది దేవుడి మందిరంలో నీవు కూడుకుంటున్నా ఆరాధిస్తున్నా ఆ స్థలంలో ఇస్తే ఆ సేవకుడి తాగుతుడో తింటడో ఎవరికైనా దాని అది నీకు పని లేదు. నీ పని నువ్వు వదిలించుకో. నీ మీద అపాయం రాకుండా నీకు దేవుడు ముఖ్యంగా నీకు రాకుండా తప్పించుకుంటే కానీ నువ్వు ఎక్కడైతే ఆయనకేమి కార్లు ఉన్నాయి, ఆయనకే భవనాలు ఉన్నాయి, ఆయనకి ఎందుకే వాళ్ళ మా సేవలు చాలా పేదలు అట్లా అనుకుంటే మా వాళ్ళు 100 మంది చాలా మంది ఉన్నారు. నేను ఏమని చెప్పను కదా, మరి నాకు గొప్పచ్చు కదా వాళ్ళు పాపం. వాళ్ళందరూ నిలవచ్చలేదు. ఇతర దేశంలో కూడా ఉన్నాను. నిజమే. మరి నేను మీ దర్శనం బాగుంటే నాకు పంపించాను అంటున్నా అన్న. ఎందుకంటే అది క్రమం కాదు. నువ్వు ఎక్కడ కూడుకుంటున్నావో అక్కడ దేవుడు బాగా ఇవ్వడము రైట్. కాబట్టి ఇక్కడ ఈయన ఆ పని చేయకుండా నేను నీకు చేస్తానన్నాడు, చేయలేకపోయినాడు. సరే సుక్కోదు పోయి అక్కడ దీనాన్ని ఒక అమ్మాయి ఉంది. ఎవరికి? యాకోబు కుమార్తె. యాకోబు కుమార్తె ఉండొచ్చుగా ఇంట్లో. వాళ్ళు ఈ ఊరికి కుమార్తె ఎట్లుండరు, నా మీద ఉండరు, ఇంకెట్లుండరు చూద్దామని ఆ ఊర్లోకి కొత్త పని తీసుకొని పోయి ఆ ఊరిలో ఉన్నటువంటి రాజకుమారుడు ఈ పీరియడ్ అయినటువంటి రాజకుమారుడు కూడా ఆ అమ్మాయి పట్టుకొని బలవంతం తీసుకుపోయి మేము రాజున్నాం, మాకు అధికారం ఉంది, ఎవడేం చేస్తాడు? ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా ఉంది, పట్టకపోదామని పట్టకపోయాడు. పట్టకపోతే సరే వాళ్ళు వీళ్ళకి తెలిసింది. వీళ్ళు తెలిసి మరి ఏం చేస్తారు? ఒక కుటుంబం, అది ఊరు మొత్తం పెద్ద ఊరు, ఆ ఊరికి రాజు ఆయనే,
రాజు రాజకుమారులు వాళ్ళు మరి ఏం చేస్తారు ఊరు మొత్తాన్ని అలాగున్నప్పుడు ఈ యాకోబు ఇటు రాకుండా అటు పోవడం తప్పు మొదట దేవుని సొమ్ము తీసుకుపోయి అందరికి సమర్పించడం అది తప్పు. తర్వాత అక్కడ పిల్లలు బిడ్డలు నీ కండక్షన్లో కంట్రోల్ ఉంచుకోవాలి. ఇతరుల చేతులు పెట్టేదాకా బిడ్డను భద్రంగా కాపాడే భద్రత తల్లిదండ్రులకు అంత కాపాడుకోలేక ఆయన వెళ్ళిపోతే అక్కడ క్రమంగా అతను తీసుకొని లేకపోయింది. ఈ సంగతి కొడుకుకి తెలిసి అక్కడ వాళ్ళు వచ్చి ఎవరెవరు వచ్చారు 12 మంది పిల్లలు వచ్చారు కొడుకులు వచ్చి మా సహోదరి పట్ల ఒక వేష మాదిరిగా నటిస్తాడా వాడు ఇట్లా అవమానపరుస్తాడా ఇశ్రాయేలులో ఇలాంటి కార్యం ఏమైనా జరిగిందని అంత కోపం వచ్చి లేని ఇష్టం కాదు ఎవరు వాళ్ళిద్దరు సొరక కత్తి తీసుకొని ఊరి మీద పడి మొత్తం కనబడ్డారు చంపేశారు దాంతో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంత ఆ నేటి కుటుంబంలో యాజకులు ఎలాంటి వాడు లేవి నరహత్తుడు అంతే అతని కుటుంబంలో యాజకులు వచ్చారు. ఇది ఇంకొక సబ్జెక్ట్ అది కాబట్టి చంపేశారు. ఊరు మొత్తం వాళ్ళ ముందుకు వస్తాము. ఊరు మొత్తం అయ్యో రాజుగారిని చెప్పినట్ట రాజుగారి కొడుకుని చెప్పినట్ట కనబడి ఎవరు వాళ్ళు ఎక్కడి చూశారు ఏంటి మరి వాళ్ళ సంగతి చేర్చుకుందామని ఊరు కదిలి సైన్యంతో వస్తామండి. ఆ సంగతి యాకోబుకు తెలిసి ఆయన అన్నాడు 35 వచ్చారు. ఆయన ఏమంటాడు చూడండి. అందరూ ఆయనకు వస్తుంటే అప్పుడు 34 25 మూడో దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా సహోదరులైన షిమ్యోను లేవియు ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపిరి. అది ప్రతి ఒక్క పురుషుడు చంపేశారు. వీళ్ళు తెలుసుకొని ఊరు మొత్తం ఆ పిల్లలందరూ తెలుసుకొని మళ్ళీ వీళ్ళు రివర్స్ అయిపోయినారు మొత్తంగా. ఆ సంగతి యాకోబుకు తెలిసింది. ఇదేంట్రా ఇది జరిగింది, ఈ దీనం పెట్టి చేసింది, వీళ్ళేమి షిమ్యోను పెట్టి చేశారు, వీళ్ళంతా నా మీదకి వస్తున్నారు. అప్పుడు కుమారుడు పిలిచి ఏం దుర్మార్గం చేశారు మీరు, ఏం చేద్దాం 30 వచ్చాడు ఏం చేద్దాం. అప్పుడు యాకోబు షిమ్యోను లేవి చూసి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లో పెరిచీలోను అసహ్యంగా చేస్తే నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నా మీకు గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నా ఇంటి వారును నాశనం చెప్పాను. అందుకు వారు జరిగించినట్లు మా సహోదరులు ప్రవర్తించవచ్చునా అని చాలు. ఇది జవాబు. వేషంలో జయించిన సహోదరులు జయించాల్సిన జవాబు. ఈయన వాడికి ఏంటంటే వాళ్ళు మొత్తం వ్యాపమై వస్తే మనం ఎంతమందిని వాళ్ళ ఊరు మొత్తం ఇంకా 10 ఊర్లు మొత్తం వ్యాపమవుతారు. కన్నానీయులు పరిచయం ఇస్త్రీలు అందరూ అంటున్నారు. వాళ్ళు ఆఫీస్ మన మీద పడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలా అని పిల్లలు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మా సహోదరులో ఏ శక్తి జరిగిస్తారు వాడు, అందుకే సంకరం. మా జవాబు ఇది. ఈయన బాధ ఏంటి, ఇది రాయి పడింది. ఈ రాయి ఇప్పుడు ఏం రాయింది, బాధ, భయము, దిగులు, చింత, ఆందోళన, మరణ భయం వచ్చి పడిపోయింది. దీని నుంచి ఎవరిని కాపాడలేడు. వస్తాడు జనం, అందరూ కబురు చేశారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు మొత్తం సుట్టించమని ఒక కట్టడి కట్టినప్పుడు ఇప్పుడు ఏం చేయలేక ఇప్పుడు ఏం చెప్తున్నారంట, దేవుని దగ్గర పోయి మొరపెడుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, నేను అటు కాకుండా ఇటు వచ్చాను, ఇది ఇక్కడ నా కుమార్ తిట్టపోయింది, నా కుమారు రెండు చేశారు, ఇప్పుడు ఏం చేయి, నాకు ఉండగలదు. నువ్వు ఏమని చేయి, నువ్వు ఏం గొప్పలో యాకోబు, నేను మళ్ళా మా దగ్గరించి లేకపోతే పోయి దగ్గరించి సుఖంగా క్షేమంగా వస్తే 10వ భాగం తెచ్చి ఇక్కడ మందిరం కట్టాలని చెప్పి నువ్వు ఎట్టుపోయి, నీకు 10వ భాగం ఎట్టుపోయింది, నువ్వు ఎట్టుపోయినావు, ఎందుకు పోయి సుఖపోతు, నీకు ఎవడ పోమన్నాడు. అయ్యా నువ్వు ఏమైనా చేయి,
ఇప్పుడు అందరూ నా మీదకి వస్తూ ఉన్నారు. నా 10 మంది నా పిల్లలు తల్లి అందరూ చెప్పేస్తారు, నా మందలన్నీ పోతాయి, నీకు ఎలాగైనా నన్ను కాపాడమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన నాకు నా మీద ఒక బండ పడ్డదయ్యా, ఈ బండ తీయమని అడుగుతున్నాను. అప్పుడు దేవుని మాట ఎలాంటిదంతా బండను బద్దలు చేయు శక్తివాటిని. ఇప్పుడు ఈ బండ బదులు కావాలి. ఇప్పుడు దేవుని మాట వరకు ఎదురు చూస్తా ఉంటే అప్పుడు అన్నాడు, ఇప్పుడు అర్థమైందా ఏ బాబు, ఇప్పటికైనా జ్ఞానం వచ్చిందా? నువ్వు చేయాల్సింది కాబట్టి చేయకూడదు చేసి ఈరోజు అయ్యా కాపాడు ఎవరు కాపాడుతాడు? సరిపో, అప్పుడు ఆమెను బట్టి ఇస్సామును బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, పో, బేటలు వెనక కట్టాను కదా, పట్టుకో. అది ఆయన మాట. దేవుని మాట ఎలాంటిదంట, బేటల్లో మందిరం కట్టాలన్నావు కదా, మరి కట్టుకో. ఇప్పుడు నువ్వు బేటలు వెనక కట్టడానికి ప్రయత్నం చేసేవనుకో, వీళ్ళందరూ కూడా నేను ఏమన్నా వెళ్ళిపోతే నేను చేస్తా, నువ్వు చేస్తావా? చేస్తాయి. మరి ఎంత చేయాలా? మీరు శుభ్రంగా లేదు, చేతుల కన్నా కడియాలు, మెడల కన్నా కొంచెం చెవులకు, కాళ్ళకు, కాళ్ళు వేలు కూడా పోకుండా అన్ని ధరించుకున్నారు. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మొత్తం ధరించుకున్నారు. ఈ నా మణికాలు ఇవన్నీ అడన పారేసి వేదకు పోయి అక్కడ బలిపీఠం కట్టి మందిరం కట్టు, కడతానంటే చెప్పు, ఇప్పుడే నేను లైవ్ చేస్తాను. అయ్యా నువ్వేం చెప్తే చేస్తా, ఇప్పుడు నా ప్రాణాన్ని నీకు వచ్చింది, నేను బతికితే కదా ఇంతకు నీ కాబట్టి నన్ను కాపాడమంటే ఓ చేయమంటే అప్పుడు అంటున్నాను. చదవండి 35 మొదటి నుంచి. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుకొని చెప్పగా చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎత్తులున్న వారందరితోనూ మీ ఎత్తులున్న అన్య దేవతలను పారవేసి. అన్ని దేవతలు ఏంటంటే అన్ని దేవతలు వాళ్ళని గుళ్ళలో పెట్టే కాదు, మన సేవలకు మొక్కలకు తగ్గుకొని మనకే అన్ని దేవతలు మన కాని ఉన్నాయి. ఆడ దేవతలు కాదు, ఈ దేవతలన్నీ మనకు ఒకరు మనమే ఉన్నాయి. చదవండి. అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రం మార్చుకొని మనము లేచి బేతలకు వెళ్ళదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ పెట్టదనని చెప్పాను. వారు తమ ఎత్తులున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకును దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణం మీద ఉండని కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు కుమారుడు తరమకుండా ఏం కాదు. దేవుని భయం, దేవుని భయం మీకు రావాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చేసినప్పుడు దేవుని భయము మన పక్షాల నుండి మన శత్రువులతో మాట్లాడతాడు. మనకు అప్పులున్నా, అవమానాలు ఉన్నా, శత్రు భయం ఉన్నా, లేకపోతే ఏదైనా సరే సింహం పనులు దాన్ని వేసి ఎవరు కాపాడుతాడు? సింహం కాపాడుతుందా? ఎవరు రాజు కాపాడుతుందా? రాజ్యం కాపాడుతుందా? సింహం ఒక పక్క దాని పక్కన ఎవరు కాపాడినట్టు? దేవుడు కదా. మరి ఎట్ట కాపాడు దేవుడు? తన హృదయంలో ఉన్న దేవుణ్ణి గణపరిచాడు. దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు మనం భద్రపరుస్తాడు, కాపాడుతాడు. కాబట్టి దేవుడిని మనం గణపరచలేకపోతే మనకు వచ్చే ఆయన సూచించుకున్నట్టు ఉంటుంది. మనం సూచించుకున్నట్టు ఉంటున్న మన కథలన్నీ ఆయన కూడా మనం సూచించుకున్నట్టుంటే మనం మాయం పెట్టిపోతాం. మనతో ఎంతో మంది ఉన్నారు భూలోకంలో. కాబట్టి మనం వేసుకరంగా ఉండటానికి వీలేదు. పరిశుద్ధంగా ఉండటానికి పిలవబడ్డాం. మనం పరిశుద్ధంగా ఉంటాం. యాకోబు కుటుంబం మీదకి రాకుండా దేవుడు అడిగిస్తే వాళ్ళ ఇద్దరు వచ్చి ఊరు మొత్తం చెప్పారు, మీరు చాలా మంది ఉన్నారు, అక్కడ పోయి అందరూ చెప్పేస్తారు, పోవద్దని ఏనుకున్నారు. ఎందుకంటే ఆ మనసు వాళ్ళకి పుట్టింది. ఇద్దరు లేవి, షిమ్యోను ఇద్దరు వచ్చి ఊరు కనబడతాం కదా, వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళకి పోటీ అందరూ చెప్పేస్తారని ఏనుకున్నారు. ఆ మాట వాళ్ళకి పుట్టింది, భయం వచ్చింది. భయం వచ్చి అసలు తాగదు. దేవుని భయం నీ పక్షాలని శత్రువులకు వస్తే నిన్నేం చేయలేడు. అంటే దేవుని భయం మన పక్షాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ బేతేలు కట్టున్నాడు. ఎక్కడికి బేతేలు? ఎక్కడి నుంచి బేతేలు?
ఆ? ఈ భేదంలో ఎక్కడ లూజ్లో ఉంది. లూజ్ ఎక్కడిది? ఆ? కణాలలో ఉంది. లూజ్ కణాలలో ఉంది. సంఖ్యాకాండం ఎవరు పెట్టారు ఆ పేరు? సంఖ్యాకాండం 1వ అధ్యాయం. ఎక్కడి లూజ్? ఆది కాలం, నిలవ కాలం, రెండో కాలం, సంఖ్యాకాండం. సంఖ్యాకాండమా? సారీ, ఎక్కడ ఉంది ఈ యొక్క రోజు అనే మాట మనం సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో రోజు అక్కడ రోజులో ఒక మాట వస్తుంది ఇక్కడ